وكان تعالى في موضع آخر فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الذين آمنوا ولم يلبسوا إيمانا بظلم أولئك لهم الأمن وهم مهتدون. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدنا علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆరాధకుడు యెహోవా స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనిపించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ సుబ్హానహు తఆలా. అల్లాహ్ పూర్తి విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా తన సంతానముగా తీసుకోలేదు. అల్లదీ లహు ముల్కు సమావాతి వల్ అర్దు వలం యత్తఖిదు వలదా వలం యకుల్ లహు షరీకున్ ఫిల్ ముల్క్. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎవరిని కూడా తన కుమారుడిగా తన సంతానముగా చేసుకోలేదు అన్నాడు. ఎందుకు? బలికు సమావాతి వల్ అర్దు అన్నా యకుల్ లహు వలదు వలం తకుల్ లహు సాహిబా. భూమి ఆకాశాలను సృష్టించిన మహోన్నతుడైన అల్లాహ్కు భార్య అంటూ లేనప్పుడు కుమారుడు ఎలా కలుగుతాడు అంటున్నాడు. సూరతుల్ అన్ఆమ్ నంబర్ 6 వాక్యం నెంబర్ 101 నెంబర్ తీసుకొని మీ ఇంట్లో ఉన్న ఖురాన్ చదవండి, మీ ఏరియాలో ఉన్న మసీదులో ఉన్న ఖురాన్ చదవండి. భూమండలంలో ఎక్కడైనా ఒకే ఖురాన్, ఇక్కడ మన కడప జిల్లాలోనైనా అక్కడ కాబాలో ఉన్నటువంటి ఖురాన్. అల్లాహ్ సుబ్హానహు వతఆలా అంటున్నాడు, అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని తనతో పాటు భాగస్వాములుగా, సమానులుగా, సమకాలికులుగా చేసుకోలేదు. దూరంగా కూర్చోకూడదు. చాలా మంది వాళ్ళకు అనుకోవడం అది నిజంగా ఒక బలహీనత. ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదు, ఎవరికైతే ఇబ్బంది ఉందో కుర్చీలో కూర్చునేటువంటి హక్కు కూడా లేదండి. మసీద్ యొక్క అదబులో ఉంది, హక్కు ఉంది. మసీదులో ఉన్నటువంటి గౌరవం ఏంటంటే శ్రద్ధగా వచ్చిన వాడు 2 రకాలు నఫిల్ నమాజ్ ఏం చెప్తున్నాడు, నాలో ఉన్న లోపాలేంటి, నాలో ఉన్న దోషాలేంటి, నేనేం సరిదిద్దుకోవాలి, మళ్ళీ వచ్చే జుమా దాకా నువ్వు బతుకుంటావనే గ్యారెంటీ ఏమీ లేదు. కాబట్టి వచ్చిన వాడు నిద్రపోవటం, గోళ్ళు గిలుకోవటం, వాళ్ళకు అనుకోవటం, ఫోన్లు చూసుకోవటం, పక్కడితో మాట్లాడటం, కలాస్ జుమా వ్యర్థమైపోతుంది. జుమాను ఏం చెప్తున్నారు? మళ్ళీ 6 రోజుల దాకా నీకు ఇదే నష్టం కదా. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చివరి ప్రవక్తే. అంతకు ముందున్నటువంటి యహూదీకి, నస్రానీకి శనివారం ఇచ్చారు, ఆదివారం ఇచ్చారు. చివరి ప్రవక్త ముందు జుమా ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వతఆలా. జుమాలో నిన్ను నీవు సంస్కరించుకోవాలి. ఎంతో మంది పోతున్నారండి భూమండలంలో, మనం చూస్తూ ఉన్నాము. తాత్కాలికంగా అనేక రోగాల వల్ల కానీ, ప్రమాదాల వల్ల కానీ. మొన్న వాళ్ళు ఉమ్రాకు వెళ్ళారు. సుమారు 48 మంది బస్సు ప్రయాణం చేస్తూ ఉంది. ఇంకో 10-15 నిమిషాల్లో మదీనా చేరుకుంటారు. ఎంత? 20 నిమిషాలే. అక్కడ 20 కిలోమీటర్లే. 20 కిలోమీటర్లు అంటే 10 నిమిషాలు వెళ్ళిపోతుంది. అంత స్పీడ్లో వెళ్తారు. మరి ఈ ఉమ్రా ముగించుకుని వెళ్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 18 మంది. ఆయిల్ ట్యాంకర్ను కొట్టేస్తే బస్సు మొత్తం కాలి బూడిదైపోయింది. ఒక్క డ్రైవరు, వేరే వ్యక్తి మాత్రమే బయటకు. ఊహించగలరా? మనం చచ్చిపోతామని చెప్పేసి ఊహించగలరా? ఏ మానవుడు ఏ భూభాగంలో చచ్చిపోతాడో ఎవరికి తెలియదు. లేదంటే మేము వేపల్లిలో పుట్టాము, ఇక్కడే తిరిగాను, మాకు ఇక్కడే మేము వ్యాపారం ఉంది, మా ఇంట్లో మంచం మీద కొనుక్కున్నప్పుడు నేను చచ్చిపోతాను అని చెప్పి నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా? మరి క్షణభంగురమైనటువంటి జీవితం ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు. నన్ను పుట్టించినటువంటి నా స్వామి అలా ఇష్టపడతాడా లేదా అని ఎప్పుడైనా ఆలోచించావా? వ్యాపారం గురించి ఆలోచిస్తున్నావు, ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నావు, ఇంటి గురించి ఆలోచిస్తున్నావు, చదువు గురించి ఆలోచిస్తున్నావు, ఎలా డెవలప్ కావాలో ఆలోచిస్తున్నావు, ఎలా సంపాదించాలో ఆలోచిస్తున్నావు. కానీ ఈమాన్ గురించి ఎప్పుడైనా మన జీవితంలో ఆలోచించావా? నన్ను నా స్వామి ఇష్టపడతాడా? ఒకవేళ ఈ రోజు నా జీవితంలో ఆఖరి రోజు సమాధిలో ఒప్పుంటే
సమాజంలో అడిగేటువంటి ప్రశ్నలకు మన రబ్బుగా మన నబీగా మన దీనుగా తుమారా రబ్ కౌన్ హై తుమారా దీన్ క్యా హై తుమారా నబీ కౌన్ హై. మూడో ప్రశ్న ఉండదు అక్కడ. మీరే జమాతు అని అడగరు, మీరే ఊరు అని అడగరు, అక్కడ మీరే మసలు అని అడగరు. అక్కడ నీ బంధువులు నిన్ను కూర్చోబెట్టి 40 అడుగుల దూరం రాగానే వారి చెప్పుడు నిల్చుండగానే దైవదూతలు వస్తారు, మునిగినకి వస్తారు, నిన్ను ప్రశ్నిస్తారు. ఏముంది మన దగ్గర జవాబు? ఏదో పొలంలో పుట్టాము, ఉర్దూ మాట్లాడుతున్నాము, హమే సయ్యిదా భాయ్ షేఖా ఖానా పఠానా బేగా హమే డైరెక్ట్ జన్నత్ కదే. అస్తగ్ఫిరుల్లాహ్, కౌన్ బోలేంగే తుమాకో? ప్రవక్తల కొడుకులు, ప్రవక్తల భార్యలు, ప్రవక్తల బంధువులు, ప్రవక్తల్ని చూసిన వాళ్ళు, ప్రవక్తలతో తిరిగిన వాళ్ళు, ప్రవక్తలతో తిన్న వారికి కూడా ఈ అదృష్టం లభించలా. నబీ సల్లల్లాహు अलैहि वसल्लम प्रतिबलाడారు బాబాకి, अबू तालिब की चाचा एक मरतबा कलमा पढ़ो, मैं अल्लाह के पास आपके बारे में सिफारिश करूंगा बाबा, वक्त सारी कलमा चलो बाबा, वक्त सारी लो कलमा चलो बाबा, నేను అల్లాహ్ దగ్గర నుంచి సిఫారిష్ చేస్తాను బాబా. ఏం చేయగలరు? అబూ తాలిబ్ చదివాడా? నువ్వు ఈరోజు కలిమా చదివాను అనుకుంటున్నావు, కానీ కలిమా అర్థం ఏంటో తెలియదు. भाई हम कब से ही देखते हैं, ये बड़ों की बात है, बुजुर्गों की कौन है, मैं बचपन से देखते हैं, हमारा गांव भर पूरा वैसा करते हैं. अरे कुरान में ఏముందో తెలియదు, హదీస్లో ఏముందో తెలియదు, సీరత్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏంటో తెలియదు, నామ్ దేవాసే బ్రతుకుతున్నాం. నువ్వు నమాజులతో ఫాతిహాతో తెలియదు, నమాజులతో అతియాతో అర్థం తెలియదు, రుకులు ఎందులో తెలియదు, సజ్జలు ఎందులో తెలియదు. యాంత్రికంగా వచ్చాను, భయాన్ని జుమా మీద చెప్పేసి వస్తున్నావు పోతున్నావు. ఒకరోజు సమాధిలో వెళ్ళిపోనుకుంటాం. ఏముంది సార్ మన దగ్గర? అంత పెద్ద పెద్ద ప్రవక్తలు కూడా తరలిపోయారు. పెద్ద పెద్ద సహాబాలు రలియల్లాహు అన్హుమ్ వరదు అన్, ఎవరికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ లోకంలో ఇష్టపడి స్వర్గం యొక్క సర్టిఫికెట్ ఇచ్చారు, ఆ సహాబాలు కూడా రోధించారు. అబూ బకర్ రలియల్లాహు తఆలా అన్హు అల్లాహ్ దగ్గర ఏం జవాబు ఇవ్వాలి, నేను ఏదో ఒక పక్షిని అయిపోతే బాగుండు కదా, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి రోధించారు. అనుకునేవారు ఒకవేళ రాష్ట్ర భూమండలంలో ఉన్న వాళ్ళందరినీ స్వర్గంలో పంపించి ఒకే ఒక వ్యక్తిని నరకంలో పంపిస్తే ఆ ఒక్కడిని నేనేమో అన్న భయం నాకుంది అన్నారే. ఉస్మాన్ గనీ రలియల్లాహు తఆలా అన్హు ఉస్మాన్ ఫిల్ జన్న ఒకే మజ్మాలో ఉస్మాన్ జన్నతి 7 సార్లు చెప్పారు జరిగే తబూక్ సందర్భంగా. ఆ ఉస్మాన్ రలియల్లాహు తఆలా అన్హు ఎప్పుడైనా సమాధిలో కనపడితే కబరస్థాన్ బయట వెళితే బోర్ నడిచేవాడు, గడ్డపై ఎంట్రుకలన్నీ తడిసిపోయేది. ఉస్మాన్ ఎందుకయ్యా నేను స్వర్గవాసి అని చెప్పారు కదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తుమ్మే జన్నతి నా కైకు రోతే నీ బోలేతో పూచేతో ఆయన ఆన్సర్ ఏంటో తెలుసా? జన్నతి అన్న మాట వాస్తవమే, కానీ జన్నతులో వెళ్ళాలంటే మొదట మనకి ఈ సమాధి కదా, ఇక్కడ నా గతే అవుతుందని నాకు భయంగా ఉంది. हमारा हालत क्या होगा जी? ఈ రోజు నీ జీవితంలో ఇన్ని సంవత్సరాల్లో ఖురాన్ ఎప్పుడైనా చదివావా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సీరత్ ఎప్పుడైనా చదివావా? సహబా రలియల్లాహు తఆలా అలైహిం అజ్మఈన్ చేసినటువంటి కుర్బానీ ఎప్పుడైనా చదివావా? फिर क्या जवाब देंगे कब्र में? ఏముందని మన దగ్గర అంత ధైర్యం? సోదరులారా, ప్రపంచంలో ఎవరికి ఏ ధనం కానీ ఏ అధికారాలు కానీ ఎవరికి ఎవరు ఉపయోగపడినటువంటి రోజు యౌమ యకూము రూహు వల్ మలాయికతు సఫా లా యతకల్లమూన్ ఇల్లా మన్ అజిన లహు రహమాను వ కాన సబబా. ఆ రోజున ఎవరు కూడా నోరు విప్పి మాట్లాడలేరు. పిన్ డ్రాప్ సైలెంట్. ప్రవక్తలు ఉంటారు, సిద్దికులు ఉంటారు, షహీదులు ఉంటారు, సాదికులు ఉంటారు, దైవదూతలతో సహా అందరూ కూడా పిన్ డ్రాప్ సైలెంట్. యౌమ యకూము రూహు వల్ మలాయికతు సఫా లా యతకల్లమూన్, మాట్లాడలేరు. ఈరోజు నమాజులు అంటే నాకు కుదరదండి, షాప్లో ఎవరు లేరండి, నేను వ్యాపారస్తుని, ఉద్యోగస్తుని, లేకపోతే నాకు అసలు బిజీ షెడ్యూల్ వస్తఫిరుల్లాహ్ నౌజుబిల్లాహి మిన్ జాలిక్. నువ్వు చచ్చిపోయిన రోజున షాప్ ఎవరు తెలుస్తాడు? నువ్వు చచ్చిపోయిన రోజున ఉద్యోగం ఎవరు చేస్తాడు? ఇది తాత్కాలికమైనటువంటి జీవితం కదండి. గాలిలో దిగవాలంటే నీటి మీద పడగలండి. ఎప్పుడు ఎట్లా చచ్చిపోతావు ఎవరికి తెలియదు. అసలు ఎందుకు నన్ను పుట్టించాడు? ఏ రోజున ఆలోచించావా?
ఎందుకు నేను ఈ లోకంలోనికి వచ్చాను? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చేసావు, తిరిగి చచ్చిపోతావు, ఒక రోజు అయిన దగ్గరికి వెళ్ళిపోతావు. లేదంటే నేను ఇక్కడే ఉంటాను, మాకు 100 ఎకరాల పొలం ఉంది, లేకపోతే మెయిన్ సెంటర్ లో మార్కెట్ లో ఉన్నటువంటి 10 షాపులు నావే, నెలకి సుమారు మాకు ఒక 2-3 లక్షలు రెంటే వస్తుంది, అంత హైఫై జీవితం. దాని చావు రాకుండా ఉంటుందా? కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ వ ఇన్నమా తువఫౌన ఉజూరకుమ్ యౌమల్ కియామah فمن زحزح عن النار وأدخل الجنة فقد فاز وما الحياة الدنيا إلا متاع الغرور. ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడాల్సిందే. నువ్వు సైద్ కావచ్చు, షేక్ కావచ్చు, పఠాన్ కావచ్చు, బ్రేక్ కావచ్చు, కురైషి కావచ్చు, లేదంటే పెద్ద కాంతం కావచ్చు, నీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, లేకపోతే పెద్ద పెద్ద నీకు పరిచయాలు ఉండొచ్చు. మృత్యుదూత విడిచిపెట్టదు. కుల్ యతవఫాకుమ్ మల్కల్ మౌత్ అల్లతీ వకిల బికుమ్ సుమ్మా ఇలా రబ్బికుమ్ తుర్జఊన్. నీ మీద నియమించబడినటువంటి మృత్యుదూత నిన్ను కబళించడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు ఎవడ పనికిరాడు. పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న పెద్ద పెద్ద స్పెషలిస్ట్ డాక్టర్లందరూ నీ చుట్టూరు ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నా పోయేవాడి ప్రాణాన్ని ఈ లోకంలో ఆపేవాడు ఎవడో లేడు. సోదరుడారా, క్యా హాలత్ హోగా ఉస్ దిన్ తుమారా. ఆ రోజు నీ గతి పోతుంది. ఏ రోజున ఆలోచించావా? ఏదో తాత్కాలికంగా వస్తున్నావు, వాళ్ళు శనివారం వెళ్తారు, వీళ్ళు ఆదివారం వెళ్తారు, మేము సాయంత్రం కాబట్టి శుక్రవారం రావాలి, వచ్చాము జమాతులు నమాజ్ చదువుకున్నాను అనుకుంటున్నావు. కానీ ఆ నమాజులో రివాయతుల్లో వస్తుంది, చెప్పు సహబా రలియల్లాహు తఆలా అన్హుమ్ అజ్మഈన్ ఎప్పుడైతే నమాజ్ కోసం నుంచున్నారో కన్నీళ్లతో వారి గడ్డపు వెంట్రుకలన్నీ కూడా కలిసిపోయి ఏలుస్తుంది. ఎప్పుడన్నా నీ నమాజులు ఏడుపు వచ్చిందా? ఎప్పుడన్నా నీ నమాజులు ఏడుపు వచ్చిందా? ఎందుకు తెలుసా? నమాజులు ఏం చదువుతున్నామో మనకి అసలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో ఎందుకు అధిగ్రహించిన నేను మానవుల నుంచి నాకులను సృష్టించింది నన్ను ఆరాధించడం కోసం అంటున్నాడు. నువ్వు ఎన్నెకల పొలం అనుకున్నావు, ఎన్ని బంగారం ఉంది నీ ఇంట్లో, ఎన్నంతస్తులు బిల్డింగ్ కట్టావు, ఇంకంత సమాధానం మొదటగా నిన్ను గుర్తించినటువంటి స్వామిని గుర్తించావా లేదా? కొంచెం ఫోన్ ఉంటే సైలెంట్ లో పెట్టండి, లేదా స్విచ్ ఆఫ్ చేయండి. ఫోన్ చూడు పెట్టండి, దయచేసి చెప్తున్నా. ఫోన్ వల్ల ఈరోజు మన ఈమాన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఫోన్తో నువ్వు ఖురాన్కు దూరం అయిపోయావు, ఫోన్తో నువ్వు జిక్ర్కు దూరం అయిపోయావు, ఫోన్తో నువ్వు నమాజ్కి దూరం అయిపోయి ప్రతి చోట 2-3 దాకా ఫోన్ చూద్దాం అనుకుంటావా? ఫజర్ నమాజ్ లేదు నీ జీవితంలో ఏ విధంగా ఇష్టపడతావా? ఫజర్ నమాజ్ ఎంతమంది చదువుతున్నారు? ఎంతమంది ఈరోజు ఫజర్ నమాజ్కి వచ్చారు జుమాకి? ఎంతమంది సోదరులు క్యాన్సర్ ఈరోజు జుమాకి వచ్చారు? నీకు జుమా రోజు చదవడానికి టైం లేకపోతే నీకు మటుకు జన్నత్ తీయాలి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అరే ముందుగానే వచ్చి 2 రకాతులు నమాజ్ చదువుకొని 2 చేతులెత్తి అల్లా నా పరిస్థితి ఇది, అల్లా నా వ్యాపారం బాగలేదు, పిల్లగాడికి చదువుకున్న ఉద్యోగం రాలేదు, పెళ్లికి వచ్చిన పిల్లలకు పెళ్లి కాలేదు, అల్లా పరిస్థితులు బాగాలేవు, అప్పులు పాలైపోయిన, రోగాలు బారిన పడ్డాను, అల్లా నీవు నన్ను కరుణించల్లా, కనికరించల్లా. 2 రకాతులు నమాజ్ ఎప్పుడైనా ఆయన ముందు వేడుకున్నావా? వఖాల రబ్బుకుల్ మద్ఊని యస్తజిబ్ లకుమ్. నన్నడుగు నేను ఇస్తాను అంటున్నాడు లోకాల స్వామి నీ కోసం. ప్రతిరోజు కనబడేటువంటి మొదటి ఆకాశం మీదకు వచ్చి మరి ఎలా చేస్తాడు? అడిగే వాడెవడైనా ఉన్నాడా? గుర్రును గురకు పెట్టుకుని నిద్రపోతాను. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహి మిన్ జాలిక్. కాదా ముస్లిమాన్ జీవే నామ్ కే వాస్తే వస్తున్నాం పోతున్నాం. ఏంటి ఏం చూస్తున్న జీవితం యొక్క పరమార్థం ఏంటి? నన్ను నా స్వామి ఇష్టపడతాడా? ఏ రోజున ఆలోచించామా? ट्रेडिशनली मैं अंतर लगायो ये सुन्नत है, मैं टोपी लगायो ये सुन्नत है. अरे ఇలా చేసుకుంటారు, ఇది ఒకటే సున్నత కాదయ్యా. ఊహ తెలిసిన కాడి నుంచి నీ ఊపిరి ఆగిపోయేదాకా ప్రతి విషయంలో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఫాలో కావడం సున్నత. అంటే పాపం చేసే ప్రతిసారి అల్లాహ్కు భయపడిపోయి నా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించిన విధానం ఏంటో ఆ విధానం ప్రకారం నేను ఆచరిస్తాను అంటే సున్నత్. లోకంకి వాసన చీతే జీవితమే కైసా ముస్లిమాన్ నలుగురేమంటారు? చారో క్యా బోల్తే కి అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహి మిన్ జాలిక్. పెళ్లిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ గుర్తుకు రాదు, చచ్చిపోయినప్పుడు గుర్తుకు రాదు. అస్తగ్ఫిరుల్లాహ్
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలా ఇష్టపడతాడు? సున్నత్ అంటే జీవితం మొత్తం నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకారం ఆచరించడం, నడవడం, తినడం, మాట్లాడడం, తల్లిదండ్రులతో ఉండే విధానం, భార్య బిడ్డలతో ఉండే విధానం, అన్నదమ్ములతో, ఇరుగు పొరుగుతో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ప్రతి చోట, ప్రతి విషయంలో నా నబీ కా తరీకా పర్ చల్నా वो सुन्नत है। మసీదు నుంచి బయటికి వెళ్తే కనీసం సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ కూడా గుర్తుకు రాదే. నీకు రాజకీయ నాయకుల పిచ్చి, నీకు సినిమాల పిచ్చి, నీకు లోకంలో ఎవడో ఏదో చేస్తే ఆ మోడల్ చూపించి అంతటి వల్ల నువ్వు క్రాప్ ఎలా చేయించుకుంటున్నావు, నువ్వు ఎలాంటి టీషర్ట్లు, ఎలాంటి బ్యాంక్ వేస్తూ ఉన్నావు. మన ఇంటి పేర్లు మనకు గుర్తుకు రావండి, మన ఇంటి పేర్లు అక్కడ పనికి రావండి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ బాబాయ్ అంత సేవ చేశాడు కదా, మిమ్మల్ని ఎంతగానో ప్రొటెక్షన్ చేశారు కదా, మరి మీ బాబాయ్ మిమ్మల్ని ఎంతగానో అభిమానించాడు కదా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతగా ప్రేమించాడో తెలుసా? అబూ తాలిబ్ తన కుమారుడు సైతం చనిపోయినా పర్వాలేదు కానీ నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికుండాలి అని కోరుకున్నాడు. అరబ్ జాతులందరితో కూడా వైరం తెచ్చుకున్నాడు. చచ్చిపోయేదాకా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని రక్షించాడు అబూ తాలిబ్. అలాంటి అబూ తాలిబ్ గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగారు, ఏంటి మరి ప్రవక్త అబూ తాలిబ్ గారికి మీ బాబాయికి ఏంటి కల్ కే దిన్ ఆఖిరత్ మే క్యా హోగా, కియామత్ మే క్యా హోగా? జబ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, సహచరులారా నా బాబాయి కూడా నరకమే, కాకపోతే నరకంలో వేయరు, నరకం అంచులు నిలబెడతారు. 70 సంవత్సరాల పోయిందన్న నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. నరకం జహన్నం జో హై 70 సంవత్సరాల లోతైన పోయి నా బాబాయిని నరకంలో వేయకుండా నరకం అంచులు నిలబెడతారు. నరకం అంచులు నిలబెట్టి అగ్నిబూట్లు ధరింపజేస్తారు. ఆ అగ్నిబూట్లు ధరింపజేసినప్పుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, శరీరం మొత్తం ఉడుకుంటా వచ్చి తనలో ఉన్న మెదడు అన్నం పొంగొచ్చినప్పుడు పోయితే పడింది కదా, తుక్కగా ఉడుకుతూ మెతుకులు బయటకు వస్తాయి కదా పొంగొచ్చినప్పుడు, అలా మెదడు ఉడికి కింద పడిపోతుందంట. అబూ తాలిబ్ అంటాడంట, అల్లా ఈ నరకంలో అందరికంటే ఘోరమైన శిక్ష నాకే విధించావా? కానీ హకీకత్తులో నరకంలో అందరికంటే చిన్న శిక్ష. మరి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాబాయ్ పరిస్థితి మన ఇలా నేను చెప్తుంటే మహబూబ్ నగర్ లో ఒక వ్యక్తి ఎవరు చెప్పారంట, యాతో ఖబర్ మే కోన్ ఆగే పూछे तो मेरा नाम बोलो అన్నాడు. मेरा नाम बोलो అంటాడు. అస్తగ్ఫిరుల్లాహ్. ఎవడన్నా తెలిసిందా అసలు? ప్రవక్తలు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కన్న తండ్రి పరిస్థితి ఏంటి? నూహ్ అలైహిస్సలాం వారి కన్న బిడ్డ పరిస్థితి ఏంటి? నీ పేరు నువ్వెవరైనా నీ పరిస్థితి ఏమైంది? సాక్షాత్తు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం తన ముద్దుల గారాల పట్టి ప్రాణ ప్రీతురాలైనటువంటి ఫాతిమా రలియల్లాహు తఆలా అన్హతో చెప్పారు, ఫాతిమా ఏమైనా కావాలంటే ఇక్కడే అడగమ్మా, తిరగమైనా దినారైనా నేను ఇవ్వగలను, కానీ ఆఖిరతులో అల్లాహ్ ముందు నీ తండ్రి కూడా నీకోసం దేనికి పనికిరాడు, నీ ఆచరణ తప్ప. ఇమాముల్ అంబియా జీవజల అమృతమైనటువంటి కౌశల్యం పంచే ప్రవక్త, స్వర్గ ద్వారాలను తెచ్చే ప్రవక్త, అల్లాహ్ దగ్గరికి వెళ్ళి నమాజ్ తెచ్చిన ప్రవక్త, ఖురాన్ తెచ్చిన ప్రవక్త, స్వర్గ నరకాలను సూచించిన ప్రవక్త, అత్యున్నతమైనటువంటి మకామి మహమూద్ నిరంకరించినటువంటి ప్రవక్త. అలాంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అమ్మా నీ ఆచరణ అనేది మన పరిస్థితి ఏమైంది ఎప్పుడైనా ఆలోచించాలి. కాబట్టి జ్ఞానంతో ఆలోచించాలి. ఈ రోజు ఏంటంటే కులాచారంగా వస్తున్నాము, జుమా అనగానే మరి వచ్చాము, మనం వెళ్ళాము, కొంచెం నిద్రపోయేవాళ్ళు వెళ్ళిపోయి రాష్ట్రపతిలో నోట్స్ బిల్లందించాలి, రేపు సమాధిలో కొనుక్కోవాలి, ప్రళయం దాకా ఒప్పుకుంటాం. భయంకరమైనటువంటి వేదనలతో కూడుకున్నటువంటి జీవితం అది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, సమాధిలో అలాంటి సర్పాలు ఉన్నాయి, ఒకవేళ ఆ సర్పం కనుక భూమండలం మీద తన విషయాన్ని ఊదితే భూమండలంలో ఉన్న జీవం అంతా మాడి మసిపోతుంది. అలాంటి సర్పాలు ఉన్న సమాధిలో గొప్పవాళ్ళు. అక్కడ మెత్తటి పరుపులు ఉండవు, వెచ్చటి రగ్గులు ఉండవు, ఇలా కాంతిని విరచిపోయేటువంటి లైట్లు ఉండవు, బండిడ మట్టి కింద కూర్చేద్దరు, ప్రళయం దాకా పోవాలి. అక్కడ ఫోన్ ఉండదు చూసుకోవడానికి. ఏమనుకుంటున్నావు సమాధి జీవితం? ఏముందని మన దగ్గర? నీ ఈమాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడా? నీ సదాచరణ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడా?
మరి ఎందుకు సహబాలు ఆ విధంగా ఇచ్చారు? ఎందుకు ఆ విధంగా సహబాలు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు? బిలాల్ హబషీ రలియల్లాహు తఆలా నుండి కాళ్ళు చేతులు కట్టేసి పొట్ట మీద బండ పెడితే వీపుకున్న మాంసం కూడా కరిగిపోయి ఎముకలు బయటపడిన ఒక్కడే అన్నారే. ఏ రోజు నీ జీవితంలో అలాంటి కష్టం ఏ రోజు ఎదురైందా? ఎక్కడుండి మన జీవితంలో కుర్బానీ? కాబట్టి జ్ఞానంతో ఆలోచించాలి. ఎందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ లోకంలోకి పంపించాడు? జుమాకు 10 నిమిషాలు కూడా నువ్వు ముందుగా రావు. కానీ జన్నత్ స్వర్గవనాలు ఎలాంటివి? తహతిల్ అన్హారు ఖాలిదీన ఫీహా అబదా. క్రింద సరియేళ్లు ప్రవహించేటువంటి ఆ స్వర్గవనాలు, పాల సముద్రాలు, తేనె సముద్రాలు, మధుపాన సముద్రాలు, ఇదిగో బంగారు కంకణాలు, ఎత్తైన పీఠాలు, ముత్యపు గుడారాలు, చావు లేదు, మరణంత విసర్జన లేదు, వ్యర్థమైనటువంటి మాటలు లేవు. యుగ యుగాలు బంగారు ఇటుక, వెండి ఇటుక, కస్తూరుతో సిమెంటుతో నిర్మించబడినటువంటి భవనాలు, అవన్నీ నీకు ఊరకనే ఒక జుమాకు వచ్చిన తీస్తాడా? ఎంత గఫలత్తులో ఉన్నామండి మనం, ఎంత అజ్ఞానంలో ఉన్నామండి మనం. అసలు షిర్క్ ఏందో తెలియదు, షిర్క్ చేస్తే ఏమవుతుందో తెలియదు. ఆతే హీ జాతే హీ, ये भी करते हैं वो भी करते हैं, वो भी नहीं छोड़ना. अस्तगफिरुल्लाह नऊज़ु बिल्लाह मिन ज़ालिक الذين آمنوا ولم يلبسوا إيمانهم بظلم أولئك لهم الأمن وهم مهتدون. సోదరు, జుమాలో మాట్లాడకూడదు, వాళ్ళకు అనుకోకూడదు, గోళ్ళు వినుకోకూడదు, పక్క వాళ్ళతో మాట్లాడుకోకూడదు. ఏం చెప్తున్నాడో దాని మీదే దృష్టిని పెట్టాలి. సూరతుల్ అన్ఆమ్ సూర నంబర్ 6 వాక్యం నెంబర్ 2, అల్లదీన ఆమను వలం యల్బిసు ఈమానహుం బిظుల్మిన్ ఉలైక లహుల్ అమ్ను వహుం ముహ్తదూన్. 6వ అధ్యాయం 82వ ఆయత్, సూరతుల్ అన్ఆమ్ सूरह नंबर 6 आयत नंबर 2. నంబర్ లిఖో बाद में कुरान को पढ़ो. ఒకవేళ నువ్వు నన్ను ధిక్కరిస్తే నన్ను ధిక్కరించినట్టు కాదు, లోకాల స్వామి అల్లాహ్ యొక్క మాట ఖురాన్ ధిక్కరించినట్టు. అల్లదీన ఆమను వలం యల్బిసు ఈమానహుం బిظుల్మిన్, ఎవరైతే విశ్వసించారో ఈమాన్ లానే కే బాద్, బై నేను అల్లాహ్ని విశ్వసించాను, అల్లాహ్ ప్రవక్తను విశ్వసించాను, దైవదూతలను విశ్వసించాను, దైవ ప్రవక్తలను విశ్వసించాను, ఆఖిరతను విశ్వసించాను, ముకద్దర్ని విశ్వసించాను అని నువ్వు విశ్వసించిన తర్వాత అల్లదీన ఆమను వలం యల్బిసు ఈమాన్ బిظుల్మిన్, నువ్వు విశ్వసించిన తర్వాత జుల్మ్ చేస్తే నీ విశ్వాసం ఫెయిల్ అయిపోయింది. ఉలైక లహుల్ అమ్న్ వహుం ముహ్తదూన్, నీవు సురక్షితంగా ఉన్నట్టు. అక్కడ సహాబాలందరూ కూడా భయపడిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మాలో ఎవరు జులుం చేయరు, ఏదో ఒక విషయంలో ఎప్పుడో ఒకప్పుడు మాకు జులుం అయి ఉంటుంది కదా, మరి మా యొక్క ఈమాన్ కూడా చల్లదా? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, సాక్షులారా మీరు భయపడాల్సినటువంటి పని లేదు. యా పర్ జుల్మ్ కా మురాద్ జో హై జో జుల్మ్, లుక్మాన్ అలైహిస్సలాం తన బిడ్డతో చెప్పాడు ఆ జుల్మ్, యా బునయ్యా లా తుష్రికు బిల్లాహ్ ఇన్న జుల్మన్, యా బునయ్యా లా తుష్రికు బిల్లాహ్ ఇన్న షిర్క లజుల్మున్ అదీమ్. కుమారా, అల్లాహ్కు సాటి కల్పించకు. యా బునయ్య లా తుష్రికు బిల్లాహ్ ఇన్న షిర్క లజుల్మున్ అదీమ్. కుమారా, నువ్వు అల్లాహ్కు సాటి కల్పించకు. అల్లాహ్కు సాటి కల్పించడం ఈ సృష్టిలో అన్నిటికంటే ఘోరమైన పాపం. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక వ్యక్తి చేరాడు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఘోరమైన పాపం ఏంటి? వ్యభిచారము పాపమే, దొంగతనము పాపమే, నరహత్య పాపమే, వడ్డీ పాపమే, అబద్ధపు సాక్ష్యము పాపమే, తల్లిదండ్రులను వేధించడము పాపమే.
కానీ అన్ని పాపాల కంటే ఘోరమైనటువంటి పాపం ఏమిటంటే, ఎవరైతే నీవంటూ లేనప్పుడు నీ తల్లి గర్భంలో నిన్ను సృష్టించాడో, ఎవరైతే నీవంటూ లేనప్పుడు నీ తల్లి గర్భంలో నిన్ను సృష్టించాడో, ఒక వేడి బిందువుని నెత్తుడి ముద్దగా చేసి, నెత్తుడి ముద్దను కంటగా చేసి, కంటను ఎముకగా చేసి, ఎముక పైన చర్మాన్ని తొడిగి, చూడటానికి కళ్ళిచ్చి, వినడానికి చోటిచ్చి, మాట్లాడే నోరిచ్చి, ఆలోచించే మనసు ఇచ్చి, ఆ జాగ్ర గర్భాన్ని జగమంతగా చేసి ఆ తల్లి గర్భం నుండి ఈ భూప్రపంచంలోకి పంపాడో, పీచే గాలిచ్చాడో, త్రాగే నీరిచ్చాడో, పంటలు పండించుకోవడానికి సూర్యరశ్మి ఇచ్చాడో, విశ్రాంతి కోసం రాత్రినిచ్చాడో, ఉపాధి కోసం పగలిచ్చాడో, కాలాన్ని కాలచక్రాన్ని నీ కోసం సృష్టించాడో, అల్లాహ్ను విడిచిపెట్టి వేరే వారిని ఆయనతో పాటు ఆరాధించడం మాట్లాడిపోతే పిల్లలు పుట్టారు, ఏడపోతే రోగాలు తగ్గి, అక్కడ పోతే మా కలిసి వచ్చింది, ఆయన నమ్ముకున్న కాడి నుంచి మా వ్యాపారం బాగుంది, అందుకని మా పిల్లగాడికి ఆయన పేరు పెట్టుకున్నాము. నిన్ను సృష్టించిన విధాతను నువ్వు విస్మరించవు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచంలో వచ్చింది ఒక్కడి ఎటువంటి సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ వైపునకు కుల్ లా ఇలాహ ఇల్లల్లాహ్ తుఫ్లిహూ. ప్రజలారా ముందు ఒకే ఒక్కడైన ఈ సమస్త జగత్తును సృష్టించినటువంటి అల్లాహ్ వైపునకు తిరగండి, అప్పుడు నువ్వు కామ్యావన్న. సూరతుల్ నిసా 4 వాక్యం నంబర్ 48, వాక్యం నంబర్ 110, 2 చోట్ల అన్నాడు, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రిక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ ضل ضلاlan బഈదా. సూరతుల్ నిసా 4 ఆయత నంబర్ 48, వర్స్ నంబర్ 116, 116. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఇన్నల్లాహ లా యగ్ఫిరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వాళ్ళకి క్షమాపణ లేదు, మాఫ్నే క్షమాపణ లేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, హదీసులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, ఆదము కుమారుడు ఒకవేళ నువ్వు భూమి ఆకాశాలంతా పాపం చేసుకున్నా, ఇల్లా మాషా అల్లాహ్ ఆయన కోరితే క్షమించవచ్చు, కానీ షిర్క్ క్షమాపణ లేదు. మా పెద్దలు చేశారండి, మా తాతలు చేశారు, ఎప్పుడు నుంచో చేసుకుంటా వస్తున్నాము అని నువ్వు ఎవరిని నమ్ముతావు? ఏ దావిను నమ్ముతావు? ఏ అంతరాన్ని నమ్ముతావు? ఏ బాబాను నమ్ముతావు? అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్. తుమారా ఖాలిక్ అల్లాహ్, తుమారా మాలిక్ అల్లాహ్, తుమారా రాజిక్ అల్లాహ్. గరీబ్ నవాజ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ముష్కిల్ కుషా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కష్టాలు తీర్చేవాడు, బాధ నుంచి బయట పెట్టేవాడు, సంతానాన్ని ప్రసాదించేవాడు. 100 సంవత్సరాల దాకా జకరియా అలైహిస్సలాంకి సంతానం లేదు. అల్లాహ్ తోడిగాడు, కాల రబ్బీ ఇన్నీ వహనల్ ముమినీ వసల రుషు షైము వలనకు బిదుఆయిక రబ్బీ షకియా. అల్లాహ్ నా తల్లి నేర్చుకుపోయింది, అల్లాహ్ ఎముకలు అరిగిపోయింది, అల్లాహ్ నా చర్మం పడతలు పడిపోయింది, అల్లాహ్ భార్యలో కొట్టాలల్లా ఫఅబ్లి మిన్ లదున్క వలియా. నీ ప్రత్యేకమైన కారుణ్య ద్వారాన్ని తెచ్చి నాకు కొడుకుని అయ్యా. 100 సంవత్సరాలు ఎక్కడికల్లా ఎవరి ముందు యాచించలా. అల్లా ముజే దేతా ఏక్ హీ నే. వేరే వారి ముందు సత్తా చేయడం, వేరే వారి ముందు రుకు చేయడం, వేరే వారి ముందు చేతులెత్తి అడగడం, వేరే వారికి భయపడడం, వాళ్ళ ద్వారా లాభం జరిగిందనుకోవడం మాత్రం షిరిక్ అవుతుంది. షిరిక్ అంటేనే అల్లాహ్ యొక్క గుణ నామ విశేషణాలలో ఎవరినైనా దేనినైనా ఆయనతో సమానంగా భావించడం. ఇబ్రాహీం అలైహిస్సలాంకి, ఇస్మాయిల్ అలైహిస్సలాంని పుట్టించిన వాడెవరు? మట్టి నుండి ఆదం అలైహిస్సలాంని సృష్టించిన వాడెవరు? ఆదం అలైహిస్సలాంని ప్రకటనల నుండి హవ్వ అలైహిస్సలాంని తయారు చేసిన వాడెవరు? అల్లాహ్ను మర్చిపోయావు. నువ్వు ఇక్కడ ఏదో పుట్టి మేము ఫలానా కడప వెళ్ళామంటే, ఫలానా అల్జీర్ వెళ్ళామంటే, ఫలానా గుంటూరు, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. భూమి ఆకాశాల సృష్టికర్తను వాడుకో అంటే ఎంత దారుణమైనటువంటి విషయం ఈరోజు సమాజంలో మనం కల్పిస్తూ ఉన్నాం. క్షమాపణ లేదు. చేసేవాడు ఎంత దూరం వెళ్ళాడంటే అపమార్గంలో వెళ్ళిపోయాడు. అంటే ఏం చెప్పినా ఇంకా అర్థం కాదు.
क्या तुम्हें बोलने का हमें कब से करती मालूम तुमको 100 साल से करते हैं हम जो अरे कुरान लोग गया मुझे जरूरत नहीं है अरे सुन्नत रसूल की हदीस में नको कब से आते हैं हमें कैसा छोड़ते हैं अस्तगफिरुल्लाह तो बोलू నువ్వు అల్లాహ్ను ధిక్కరిస్తున్నావు అన్న సంగతిని గుర్తుపెట్టుకోండి. వలకద జఅల లిజహన్నమ కసీరం మినల్ జిన్ని వల్ ఇన్స్ సూరా అల్-బకరా వాక్యం నంబర్ 179 అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు వలకద జఅల లిజహన్నమ కసీరం మినల్ జిన్ని వల్ ఇన్స్ మానవులలో జిన్నాతులలో ఎక్కువ మంది నరకం కోసమే సృష్టించబడ్డారు. ज्यादा है बोलते हैं ना ज्यादा लोग जो है जहन्नम के लिए पैदा हुआ ఎందుకు భూమి మీద మంచోళ్ళు ఎంతమంది ఉన్నారబ్బా అంటే మంచోళ్ళు లేరు, ప్రతి వాడు పాపం చేసేవాడే. పుణ్యాత్ములు కొద్ది మందే ఉంటారు. నబీ సల్లల్లాహు అలైహి చెప్పారు చాలా తక్కువ మంది స్వర్గంలో వెళ్తారు. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఇక్కడ పంపించి వచ్చే అవకాశం ఇచ్చారు. ఎంతమంది ఉన్నారు. జుమా కూడా మసీదుకు రాకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు సమాజంలో. నిన్ను ఇష్టపడ్డాడు కాబట్టి ఇక్కడికి పంపించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నువ్వు రావాలి అని నిశ్చయించుకున్నావు. లోకాల స్వామి నిన్ను ఇక్కడికి పంపాలనుకున్నాడు కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రహమత్తో నువ్వు ఇక్కడికి వచ్చావు. ఎంతో మంది వెళ్ళాలనుకుని కూడా ఆగిపోయారు. వేరే పరిపెట్టిందండి मुझे मालूम हुआ मैं भी पोस्ट देखी लेकिन आना बोल के समझे निकलने बाद में एक फोन आया मैं उधर चले गया అంటాడు. రావటానికి కూడా ఆయన ఫజల్ ఉండాలి. మరి వచ్చిన తర్వాత నువ్వు ఇది ఏం గ్రహిస్తున్నావు, ఇది గ్రహించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు ఈ లోకంలో ఘోరమైనటువంటి పాపం షిర్క్ చేయడం. सूरतुल हज सूरा नंबर 20 पर 2 आयत नंबर 30 पर 1 अल्लाह सुब्हानहु व तआला అంటున్నారు हुनफा लिल्लाहि गैर मुश्रिकीन बि ఏకాగ్ర చిత్తంతో నీ మనసులో సంపూర్ణంగా నన్ను పుట్టించినటువంటి నా స్వామి తప్ప ఈ ప్రపంచంలో ఎవరు నాకు రక్షణ లేరు, ఆయనే నా యొక్క సర్వానికి అధినేత అని చెప్పి విశ్వసించు. ఏ విధంగానైతే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అగ్నిగుండంలో పడ్డప్పుడు జిబ్రాయిల్ వచ్చి చెప్పారు హస్బి అల్లాహ్ వ ని'మల్ వకీల్, నాకు అల్లాహ్ చాలు, అల్లాహే నాకు చాలు, అల్లాహే నా సంరక్షకుడు, అల్లాహే నా వలి. సుబ్హానల్లాహ్. ఎలాంటి విశ్వాసం ఉండాలి, ఏ విశ్వాసం కలిగి హనఫా కలుషితం చేయబాక, అందులో అల్లాహ్కు సాటిగా వేరే వాళ్ళని నిలబెట్టబాక. ఈ దగ్గర కూడా వెళ్తే కొంచెం నామేండి పిల్లలు పుడతారు. అస్తగ్ఫిరుల్లాహ్. లిల్లాహి ముల్కు సమావాతి వల్ అర్ది యఖ్లుqu మా యషాఉ యహ్బు లిమన్ యషాఉ ఇనాసా వ యహ్బు లిమన్ యషాఉ ذుకూర్. సూరతు షూరా సూరా 42 వాక్యం నంబర్ 49 అల్లాహ్ అంటున్నాడు భూమి ఆకాశాల సామ్రాజ్యాధిపత్యానికి అల్లాహ్ చిరులేని చక్రవర్తి, తాను కోరిన వారిని తాను కోరుకున్న విధంగా పుట్టిస్తాడు. ఎవరికి అబ్బాయిలు ఇవ్వాలి, ఎవరికి అమ్మాయిలు ఇవ్వాలి, ఎవరికి అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరిని కలిపి ఇవ్వాలి. లోకాల స్వామి అక్కడ డిసైడ్ చేస్తాడు. నువ్వు కోరుకుంటే పొట్టరు, నువ్వు కోరుకున్న చోటకి వెళ్తే పొట్టరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా డిసైడ్ చేశాడు. పెళ్ళైన 5వ సంవత్సరంలో నీకు సంతానం కలిగించాలని ఒకరితో రాశాడు. కానీ పక్కింటి సైతం ఊరుకోదు కదా. तुम्हें उधर जाओगे उधर गए तो पैदा होगा, तुम इधर जाओगे इधर गए तो पैदा होगा అని పెళ్ళైన సంవత్సరానికి మొదలుపెట్టి 2వ సంవత్సరం అక్కడికి, 3వ సంవత్సరం ఇక్కడికి, 4వ సంవత్సరం అక్కడికి తిప్పిస్తూ ఉంటుంది. 5వ సంవత్సరంలో కూడా ఎక్కడికో వెళ్తావు. కానీ ముఖద్దర ప్రకారం 5వ సంవత్సరంలో జన్మించాలి కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తాడు. కానీ నువ్వేమంటే ఫలానా कहे तो मुझे पैदा हुआ అందుకని ఎలాంటి ఉండాలి. ఏకాగ్ర చిత్తంతో కల్మషం లేకుండా जो हो गया सो हो गया, अब तक कैसा पढ़ते वैसा इनको माने उनको माने सबको माने, लेकिन अल्लाह ये जुम्मा के दिन से ये जुम्मा से मैं इंशाअल्लाह आपके साथ किसी भी शिर्क नहीं करूंगा. इरादा करना अल्लाह आदेश है. हुनफा लिल्लाहि गैर मुश्रिकीन बिही वमन युश्रिक बिल्लाह फकअन्नमा खर्र मिनश समाई
فتخطف الطير أو تحوي بالريح في مكان سعيد. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఎవడు షిరిక్ చేశాడో వాడు ఆకాశం నుంచి పడిపోయినట్టే. నువ్వు ఆకాశం ఇప్పుడు 2 అంతస్తులు డాబా నుంచి పడిపోయిన బతుకుతాడండి? లేదు. 5 అంతస్తుల మీద పడితే ఏముంటుందా? అవకాశం ఉంటుందా? ఆకాశం నుంచి పడిపోయినట్టే గుర్తు పెట్టుకోండి. మీ తాతోళ్ళు, మీ పెద్దోళ్ళు తుమారే బుజుర్గా తుమారా ఓ ये कोई भी नहीं आएगा तुमको साथ नहीं देगा. ఇక దాని అతన్ని ఎక్కడైనా రాత్రి ప్రదేశంపై ముక్కలు చేసే విధంగా విసిరేస్తుంది. లేదా పక్షులైనా అతన్ని పీక్కొని కండలు పీకులు తింటాయి. సూరతుల్ హజ్ में अल्लाह सुब्हानहु व तआला फरमाता है. ఇంత విషయం అందుకే సుమయ్య రలియల్లాహు తఆలా అని అబూ జహల్ కట్టేసి ఇనుప కడ్డీలు ఎర్రగా కాల్చి, సుమయ్య మొట్టమొదటి మహిళ ఇస్లాంకి లే జాన్ కుర్బానీ కలిసి మొదటి షహీద్ ఆమె. 2 ఇనుప కడ్డీలు ఎర్రగా కాల్చి, సుమయ్య ఇప్పుడైనా సరే లాతు ఉజ్జాలు నేను నమ్ముతాను అంటే విడిచిపెడతా, లేకపోతే నీ కళ్ళు 2టిని పొడి చేస్తాను. ఇనుప కడ్డీలు కాల్చి కళ్ళ ముందు కడ్డీలు పెట్టి. అల్లాహ్ పరిస్థితి నుంచి మనల్ని కాపాడుగాక. మేమైతే ఫీల్డ్ అయిపోతాం సార్, భయం వేసింది నాకు. కానీ ఆ మహాతల్లి ఏమన్నా తెలుసా? అబూ జహల్, నా బుద్ధిలో ప్రాణం ఉన్నంత మటుకి నేను అల్లాహ్ విడిచిపెట్టేసి వీటిని నేను నమ్మను, విశ్వసించను, నువ్వు చంపుకున్నా సరే. అప్పుడు ఈ కాలుకు పంట కట్టేశాడు. ఆమె మరణస్థానంలో పొడిగినటువంటి ఒక ఇనుపచ్చుమని గుచ్చేసి 2 వంటలు గుచ్చితే ఈ వంటికి పోయింది, శరీరం 2 ముక్కలు పోయింది. మొదటి అమరగతి పొందినటువంటి మహిళ సుమయ్య రలియల్లాహు తఆలా షిరిక్ చేయనందుకు. కానీ నువ్వు ఎన్ని షిరిక్ చేస్తున్నావు, ఎన్ని బిదత్ పనులు చేస్తున్నావు ఈరోజు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్. ఏమనుకుంటున్నావు ఇస్లాం అంటే? షిరిక్ ఏంటో తెలియకుండానే మనం ఇస్లాంలో ఉన్నాం. సూరా అనామ్ చదువు 6వ అధ్యాయం 6వ సూర 88వ వాక్యంలో చెప్తున్నాడు, జాలిక యహ్దీ బిహి మన్ జాలిక హుదల్లాహ్ యహ్దీ బిహి మన్ యషాఉ మిన్ ఇబాదిహి వలౌ అష్రకూ లహబిత అన్హుం మా కానూ యఅమలూన్. జాలిక హుదల్లాహ్, ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గదర్శకత్వము. యహ్దీ బిహి మన్ యషాఉ మిన్ ఇబాదిహి, ఆయన తాను కోరుకున్న వారికి ఇస్తాడు. మీ తాతోడ కల్పించలా, మీ ముత్తాతోడ కల్పించలా. ఇప్పుడు కూడా సమాజంలో ఎంతో మంది ఐఏఎస్లకి మంచి క్యాడర్లో ఉన్నారు. వాళ్ళు నమాజ్ ఉన్నారు, మసీదుకు రారు, ఖురాన్ తెలియదు, డబ్బులు బాగా లక్షలు సంపాదిస్తూ ఉన్నారు, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, కానీ కలిమా ఏంటో తెలియదు. మరి నీకు చదువు రాకపోయినట్టు ఎందుకు పంపించాడు మసీదుకి? ఆయన కోరుకున్నాడు కాబట్టి. నువ్వంతా ఐఏఎస్ ఐపీఎస్ కాదు, నువ్వు ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు నీకు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క గృహంలోకి వచ్చే భాగ్యాన్ని ప్రసాదించాడు, ఆయన మాటలు వినే భాగ్యాన్ని ప్రసాదించాడు. ఈ సూరా అనామ్లో 18 మంది ప్రవక్తల పేరు చెప్పాడు. నూహ్ అలైహిస్సలాం వారి కాడి నుంచి మొదలుపెట్టి 18 మంది ప్రవక్తల పేరు చెప్పాడు. మొత్తం 25 మంది ప్రవక్తల పేర్లు ఖురాన్లో ఉన్నాయి. 18 మంది ప్రవక్తల పేర్లు చెప్పి ఏమన్నాడు తెలుసా? జాలిక హుదల్లాహ్, ఇది అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వము. డబ్బులతో కొనుక్కోలేము, బలంతో లాక్కోలేము, అందరితో ఆకర్షించుకోలేము. మీ దగ్గర డబ్బులు నీ పనికి రావు, బలం ఉంది పనికి రాదు, అందం ఉంది పనికి రాదు. యహ్దీ బిహి మన్ యషాఉ మిన్ ఇబాదిహి, ఆయన కోరుకున్న వారికి హిదాయత్ ఇస్తాడు. ప్రాణాన్ని అడ్డు పెట్టినటువంటి బాబాయికి అబూ తాలిబ్కి హిదాయత్ లేదు, చంపేస్తాడు పోయి బయలుదేరాడు, ఖడ్గం చేతపట్టాడు ప్రతీకారంతో. ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా అన్హుకు హిదాయత్ ఇచ్చాడు. సుబ్హానల్లాహ్, ఎంతటి గొప్పవాడు. బాబాయ్ ఏమో ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడాడు, కానీ బాబాయ్ అన్నాడు నేను కన్నా చదువులోనే ఎట్లయినా చెప్పాడు అబూ తాలిబ్. ఉమర్ రలియల్లాహు తఆలా
వారింట్లో కలిమా చదివాడు. అందరూ చూశారు, అరే బొమ్మను వస్తున్నాడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, చేతిలో ఖడ్గం కూడా ఉంది, భయంగా ఉంది ప్రవక్త, మీకు ఏదైనా అపాయం జరిగితేమో. అబూబకర్ రలియల్లాహు ఉన్నాడు, హంజా రలియల్లాహు ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించరా, నా ప్రవక్త మీకు ఏమైనా అపాయం అయితే మీకు ఏమైనా నష్టం చేస్తాడేమో. ఆగండి అయ్యా, రానివ్వండి. అసలు ఒకవేళ అతని ఉద్దేశం మంచిది సరాసరి, లేకపోతే ఒక్కరిని కూడా నేను చేతులు చేస్తాను. నబీ సల్లల్లాహు ప్రశాంతత ఉన్నది. వచ్చాడు, సలాం చెప్పి బయలుదేరగానే రాగానే దారి మధ్యలోనే అల్హమ్దులిల్లాహ్ అక్కడ చెల్లెలు బావ ఇద్దరు ధర్మాన్ని స్వీకరించారు, ఖురాన్ పారాయణ విన్నారు. ఖడ్గాన్ని కింద పడేశాడు. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. కల్మా చదివాడు మనస్ఫూర్తిగా, అల్లాహ్ ప్రవక్త ఇన్నాళ్ళు ధర్మానికి వ్యతిరేకంగా జీవించాను, ఇప్పుడు మనస్ఫూర్తిగా సాక్ష్యం ఇస్తున్నాను. ఉమర్ రలియల్లాహు తఆలా నాకు ఈమాన్కి దీనికి అల్హమ్దులిల్లాహ్ బలం చేకూరింది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు దుఆ చేశారు. అబూ జహల్ నిషాన్ గాని ఉమర్ కద్దాబ్ గాని అల్లాహ్ ఇలాహి ప్రసాదించు, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ స్వీకరించారు. ఉమర్ కద్దాబ్ రలియల్లాహు చంపడానికి వచ్చి కల్మా చదివాడు. ఎట్లా చంపగలుగుతావు, ఎవడు ఇదైలో ఉంటాడు. ఆయన కోరుకున్న వాడికి తాను కోరుకున్న వాడికి ఇలా ఇస్తాడు. వలమశరకు, ఇక్కడ పాయింట్, దీని గురించి ఈ వాక్యం చెప్పారు. వలమశరకు 18 మంది ప్రవక్తల పేర్లు చెప్పి, అందులో నూహ్ అలైహిస్సలాం వారి గురించి, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి, ఇద్రీస్ అలైహిస్సలాం వారి గురించి, ఇలియాస్ అలైహిస్సలాం వారి గురించి, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి గురించి, ఇస్హాక్ అలైహిస్సలాం వారి గురించి, దావూద్ అలైహిస్సలాం వారి గురించి, సులైమాన్ అలైహిస్సలాం వారి గురించి, అయ్యూబ్ అలైహిస్సలాం వారి గురించి, జకరియా అలైహిస్సలాం వారి గురించి 18 మంది ప్రవక్తలు చెప్పి, వలమశరకు ఒకవేళ మీరైనా షిర్క్ చేస్తే లహబిత అన్హుం మా కానూ యఅమలూన్, మీ కార్యాలు కూడా మొత్తం వ్యర్థమైపోతాయి. ప్రవక్తల పేర్లు చెప్పి సూరత్ జుమర్లో చెప్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 39వ అధ్యాయం 65వ ఆయతలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఇక్కడే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ముఖాపతి చేసి చెప్తున్నారు, ఒకవేళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నువ్వైనా షిర్క్ చేస్తే నీ కర్మలు కూడా మొత్తం వ్యర్థమైపోతాయి. ఎంత కఠినమైనటువంటి విషయం షిర్క్ అంటే. ఏముందండి భయ్, ఏ పాత్ర జాగ్రత్త అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, నువ్వు ఎక్కడ పెడితే అక్కడ తింటావా, అక్కడ షిర్క్ జరుగుతుందా, బెదిరి జరుగుతుందా. నైరోజు నువ్వు క్యాన్సర్ వస్తే ఈ మా అమ్మాయి వాళ్ళు ఏదో మా చిన్నమ్మ వాళ్ళ పెద్దమ్మాయి చిన్న కూతురు అక్కడ మొక్కున్నారంటే అక్కడ కొడుతున్నాము, అందుకని చెప్పేసి అక్కడ తినొస్తావా, ఒక పూట తినకపోతే చస్తావా. అది షిర్క్ అని తెలియదు, నీకు తెలుసు. లోకంకి వాస్తే ఏమనుకుంటారు, నిన్ను పుట్టించాడు. నబీ సల్లల్లాహు చెప్పారు, బనీ ఇస్రాయిల్ కాలంలో జరిగినటువంటి సంగతి. ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తూ ఉంటారు, ఇద్దరు కూడా విశ్వాసులే, అల్లాహ్కి బంద. ఆ ఊరిని ఎప్పుడైతే దాటి పెడుతున్నారో ఊళ్ళో గ్రామస్తులందరూ కూడా ఆపారు. బాబు ఎక్కడి నుంచి పెడుతున్నారు, ఫలానా చోటు. ఎక్కడికి చూస్తున్నారు, ఫలానా చోటు నుంచి. మా ఊరి ఆచారం ప్రకారం ఇదిగో మేము ఆరాధిస్తున్నటువంటి ఈ గుడి ముందు మీరు ఏదో ఒకటి బలి ఇవ్వాల్సిందే, కుర్బానీ కర్మ చేయాలి. అరే మేము అల్లాహ్ని ఆరాధించేవాళ్ళమండి, మేము ఇలాంటి పనులు చేయము, షిర్క్. మా ఊరి సాంప్రదాయం ప్రకారం చేస్తారా లేకపోతే మీరు బలైతారా, రెండే విషయాలు. ప్రయాణికులు ఇదిగో ఏముంది కదా, మక్కి ఈగ పెద్ద కాదు కదా, ఇదిగో ఈ గుర్తు పేరు మీద ఈగని బలిస్తున్నామని చెప్పేసి వెళ్ళిపోయినాను. అందులో ఒక ఆయన చెప్తున్నాడు, ఈగైనా సరే దోమైనా సరే जो शिरिक है वो शिरिक है, मैं जुबा नहीं करता అని చెప్పేశాడు. జుబా చేయకపోతే చంపేస్తా ఉన్నారు. ఆ వ్యక్తిని జుబా చేశారు. రెండో వ్యక్తి చేశారంటే చూడటానికి చంపేస్తా ఉన్నారని చెప్పేసి ఆ వ్యక్తి ఈగని బలిచ్చాడు, తాను బలి కాకుండా వెళ్ళిపోయారు. నబీ సల్లల్లాహు అలైహి చెప్పారు, ఎవరైతే ఈగను బలివ్వకుండా తాను బలయ్యాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉनको జన్నత్ में दाखिल करा. ఎవరైతే ఈగను బలిచ్చి తాను బలి కాకుండా వెళ్ళాడో అతడు జహన్నంలో వెళ్ళిపోయాడు. నువ్వు ఎన్నిసార్లు షిర్క్ చేసావు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎన్ని చోట్ల షిర్క్ అల్ఫాజ్
शिरके अकबर भी हैं, शिरके असगर भी हैं, छोटे छोटे भी हैं. ఇప్పుడు చాలా మంది అన్నారు అటు బాగుంటే నాకు ఇది జరిగేది, లేకపోతే మామూలు కాలేది కాదు. అది ఒకరిని ధిక్కరించినట్టు షిరికి అస్గర్. చూడండి దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో ఇహలోకంలో కూడా శిక్షలు. మరి షిరికి అంటే ఏమనుకున్నాం? जो वजह को करे तो शिरक वो भी नहीं है. చూడండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూత్ర కామలో చెప్పాడు فأصبح يقلب كفيه على ما أنفق فيها وهي كاظمة على عروشها يقول يا ليتني لم أشرك بربي أحدا. తోడవాడు సూత్ర కామ చదివే వాళ్ళకి తెలిసింది. సూత్ర కామలో శుక్రవారం చెప్తాడు, దాంట్లో చెప్తాడు ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆ ధనవంతుడు ఏం చేశాడంటే తన తోటలోకి ప్రవేశించాడు. తోట చాలా బాగుంది, ఆ హాయి తోట ఎన్నటికి నాశనమవుతుందని నేను అనుకోవడం లేదు. ఇంకా చెప్పాడు ప్రళయ దినం రాదు. తిరస్కరించాడు, తోటి వాడిని హీనంగా చూశాడు. 42వ వాక్యం చెప్పాడు فأصبح يقلب كفيه على ما أنفق فيها وهي خاوية على عروشها. అతడి తోట మొత్తం సర్వనాశనం చేయబడింది. తోట తడిగల మీద తలకిందులుగా పడిపోయింది, పంట ధ్వంసం అయిపోయింది. యకూలు యా లైతని లమ్ ఉష్రిక బిరబ్బి అహదా. అయ్యో నేను అల్లాహ్కు సాటిగా షిరిక్ చేయకుండా ఉంటే ఎంత బాగుండేది. చేతులు కలిగిన కాదు అంటే షిరిక్ చేస్తే నువ్వు నిందల పాలైపోతావు, నిస్సహాయుడు అయిపోతావు, అగౌరవం పాలైపోతావు. సమాజంలో కూడా విలువ కూడా లోకు అవిశ్వాసులకి ఇస్తున్నారు. జాతే అయినా కర్తే అయినా ఓ బంతే అయినా ఓ దేతే అయినా ఏది అనుకుంటున్నావు కదా, అవిశ్వాసులకు కూడా ఇస్తున్నాడు. जो खैर है उनको भी देता है अल्लाह सुब्हानहु व तआला. కాబట్టి ఇక్కడ ఏదో నీకు ఇస్తున్నాడు అంటే నీ యొక్క విశ్వాసం గురించి కాదు. तुम्हारा मुकद्दर में है वो देता है लेकिन आखिरत नहीं मिलेगा. చూడండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని గురించి ఏమన్నా వమన్ యుష్రిక్ బిల్లాహ్ ఎవరైతే షిరిక్ చేశారో అర్రమల్లాహు అలైహిల్ జన్న వమవహు నార్ వమా లిజాలిమిన మిన్ అన్సార్. సూరతుల్ మాయిదా 5 వాక్యం 72 అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు ఎవరు షిరిక్ చేశారో వారి కోసం జన్నత్ హరాం హై, వమవహు నార్ వాళ్ళ కోసం నరకం శాశ్వతమైనది. వమా లిజాలిమిన మిన్ అన్సార్ వారికి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు అన్నాడు. ఆజరా కూడా ఏం చెప్పాడంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వాళ్ళతో నాయన బిడ్డ నువ్వు లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఏ చెప్పినా నమ్మలేదురా, నా మాట నేను నీ మాట వినుంటే నాకు గతి పట్టేది కాదయ్యా. బిడ్డ ఏదో ఒకటి చేయరా, నేను నరకంలో కాలేనయ్యా, నాకు ఏదైనా చెయ్యి చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వాళ్ళంతా దువా చేస్తారు, అల్లా నా తండ్రి నన్ను ఎవరాలో గౌరవం చేస్తానన్నావు కదా, నా తండ్రి నరకవాసంటే నాకు అవమానం కదా అంటే అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదే మాటలు వమన్ యుష్రిక్ బిల్లాహ్ ఎవరైతే షిరిక్ చేశారో వారి కోసం జన్నత్ హరాం ఉంది. నువ్వు షిరిక్ చేస్తూ నమాజ్ చదువుతున్నాను, షిరిక్ చేస్తూ ఉపవాసం ఉంటున్నాను, షిరిక్ చేస్తూ నేను ఆజుమ్రాలు చేస్తున్నాను, నా కామ్యాబ్ కుల్ ఇన్న సలాతి వ నుస్కి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహ్ నా జీవితం, నా మరణం, నా ఉపవాసాలు, నా మొక్కుబడులు సమస్తం నీ కోసమే. అల్లాహ్ ఏదో జరిగిపోయింది ఇక వేదట లోకంలో నా హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వను, నిన్ను ఆరాధిస్తాను. నమాజులు కూడా అదే దువా చేస్తున్నాం. ప్రతి నమాజులో సూరతుల్ ఫాతిహాలో ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్, ఇయ్యాక నఅబుదు అల్లాహ్ నిన్నే ఆరాధిస్తాను, నిన్ను మాత్రమే ఆరాధిస్తాను. నఅబుదు तेरी ही इबादत करता हूं, वइय्याका नस्तईन मांगना भी सिर्फ तुम्हारे से मांगेंगे जो भी हो. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చొక్కా గుండి విరిగిపోయినా, చెప్పుల వారు తిరిగిపోయినా, ఒక ఉప్పు కళ్ళు కావాలన్నా అల్లా నా పరిస్థితి అల్లా నిన్నే అడుగుతాను. లోకంలో ఎవరి ముందు చేతులు చాచడం, ఎవరి ముందు వేడుకోవడం, ఏడవడం అన్ని కూడా లేదు, అల్లాహ్ ముందు మాత్రమే. చూడండి ఇంకా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు నువ్వు షిరిక్ చేస్తే
అల్లాను కలుసుకోలేము, అల్లాను చూడలేము. فمن كان يرجو لقاء ربه فليعمل عملا صالحا ولا يشرك بعبادة ربه أحدا. فمن كان يرجو ఎవరైతే ఆ తమన్నా పెడతారో, కోరిక ఉంటుందో, లికా రబ్బిహి, నా రబ్బుతో నేను ములాఖత్ కావాలి, అల్లాహ్ చూడాలి లేదా, ఇన్షాల్లాహ్ జన్నత్లో దిగేది. ప్రతి వాడు కోరుకో. ఫమన్ కాన యర్జూ లికా రబ్బిహి, ఎవరైతే అల్లాహ్ని చూడాలని కోరుకుంటాడో, ఫల్యఅమల్ అమలన్ సాలిహా, మంచి పనులు చేయి. మంచి పనులు అంటే నమాజ్, ఉపవాసాలు, జిక్రసాలే కాదు, తల్లిదండ్రులు సేవ చేయి. జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రుల మేలు కోరి వాళ్ళు చెప్పినట్టు విను. తల్లి అరికాలకి స్వర్గం ఉంది అన్నారు, తండ్రి స్వర్గానికి మధ్య ద్వారమై ఉన్నాడు అన్నారు. ఇరుగు పొరుగుతో మంచిగా ఉండు, నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చిన భార్యని మోసం చేయకు, కడుపును పుట్టిన బిడ్డలకు అన్యాయం చేయకు, ఆస్తుల విషయంలో, వ్యాపారం విషయంలో అన్యాయంగా ప్రవర్తించకు, హరాం తొలిపోకు, వడ్డీ తినకు, లంచం తినకు, కట్నం తినకు, నీతిబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపు. ఆమె స్వామి అంటే అదే. ఒక నమాజ్ కొని వచ్చి నేను మొత్తం జోబీలను రోజు దునియాలకి దీనాలకి, ఇక్కడ నేను మోసం చేస్తాను, అక్కడ నేను లంచం తీసుకుంటాను, అక్కడ నేను అబద్ధాలు చెప్పేస్తాను. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మోసగాడు మనలోని వాడు కాడు, డూప్లికేట్ అయ్యే ఓ ఆర్గనైజేషన్ అన్నారు. నువ్వు ఇక్కడో మాట చూస్తావు, అక్కడో మాట చూస్తావు, నోరు తెలిసి అబద్ధాలు చూస్తావు, కోపంతో బుద్ధి తిడతావు, అమానుషులకి జ్ఞానం చేస్తావు, నువ్వేలా జరుగుతూ వెళ్తావు. ఒక మునాఫిక్ జో హై జహన్నమ్ మే అందరికంటే అడుగుంటారు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. నువ్వేదో అటు జుమాకు వచ్చేసి మేము జుమాకు వచ్చేసామంటే జుమా ముస్లింలు చెల్లుబాటు జన్నతి కాదు. అల్లాహ్ యొక్క ఆదేశం ఊహ తెలిసిన కాడి నుంచి ఊపిరాగిపోయేదాకా ఆయన కట్టుబడి ఉంటాడు. వలా యుష్రికు బిఇబాదతి రబ్బిహి అహద, ఏది జరిగినా సరే నా స్వామికి నేను షిరిక్ చేయను. ఏదైనా సరే, ఏది ఇచ్చినా అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహి అలా కుల్లి హాల్. ప్రతి సందర్భంలో నాకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, నా వ్యాపారం బాగా జరిగినా ఆగిపోయినా, నాకు ఏది జరిగినా, ఎలా జరిగినా, ఎప్పుడు జరిగినా, ఎలా జరిగినా అల్హమ్దులిల్లాహ్. సలఫ్లో వస్తుంది, ఒక వ్యక్తి దాన్ని పోతున్నాడు, కాలుతో ఎదురై కొట్టుకొని గోరు లేచిపోయింది, బలబల ఎత్తు నాకుంది. కానీ ముఖంలో చిరునవ్వు చిందిస్తున్నాడు. అడిగేవారు అడిగారు, ఏంటి నొప్పి లేదా, ఎత్తులు కాకుండా అంటే నా స్వామి ఇష్టపడ్డాడు కాబట్టి నాకు ఇది కలిగింది, ఆయనకి ఇష్టమైంది ఏది కూడా నాకు కష్టం కలిగించదు. అల్హమ్దులిల్లాహ్. कहते छोटा है दरिया को कई को होता है कि मुझे हमें नमाज पढ़ते हैं, हमें रोजा रखते हैं, हमें ताजुद पढ़ते हैं, हमारा बच्चे को कैसा कई को आए ఎందుకు ఇలా జరిగింది? ఈ మాయూస్ నిరాశ. తౌహీద్ సోదరులారా, కాబట్టి గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే రేపు ఇహలోకంలో కూడా శిక్ష వస్తుంది. షిరిక్ నుంచి విడిచిపెట్టి జోహోగయా సోహోగయా. షిరిక్ ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఘోరమైనటువంటి పాపం. రేపు సమాధానం ఇందాక చెప్పారు, సమాధానం మూడే ప్రశ్నలు ఉంటాయి. మరొకగా మా నబీగా మా దీనుగా, నీ స్వామి నీ సృష్టికర్త, तुम्हारा रब कौन है, तुम्हारा दीन क्या है, तुम्हारा नबी कौन है, तुम्हारा कौन सा जमात बोल के नहीं सवाल है. మీ దేవుడు మీది ఏ జిల్లా, మీది కడప జిల్లా, లేదా ఏం పని నియోజకవర్గం, ఈ అడగడు. నీ ఈమాన్ సంబంధమైనటువంటి ప్రశ్నలు. రేపటి రోజున నీవు కనుక దానికి సిద్ధమైతే, షిరిక్ని విడిచిపెడితే, బిదాతులు విడిచిపెడితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణ ఉంటుంది. లేదంటే మీరు చెప్పినంతే మేము ఇలానే ఉంటాము, ఏదో ఈ నామం వచ్చే అయిపోయింది, నలుగురు ఏమనుకుంటారు, ఎప్పటి నుంచో వాసన విడిచిపెడితే అని చెప్పేసి అన్నావు అనుకో, ప్రళయదిన రోజులు నష్టపోయేవాడు వాళ్ళంతసీలు వాంచలతో మిశ్ర ఒకరా బరువు మోసి వాడేవాడు, ఇతరులు బరువులు మోయడు, ఎవడి పాపం వాడిదే, ఎవడి బరువు వాడిదే. కాబట్టి చిన్న విషయం కూడా మన కథమే మాత్రం పక్క రాష్ట్రం ఎవడైతే దారం తావీసు పెట్టాడో వాడు కూడా షిరిక్ చేసినట్టే అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. నీ యొక్క సంకల్పం ఏంటి? ఇది కట్టుకుంటే నాకు జ్వరం తగ్గింది, ఇది కట్టుకుంటే నాకు మా పరీక్షలో మంచి మార్కులు వచ్చాయి, ఇది కట్టుకుంటే నాకు మేలు జరిగింది, అస్తగ్ఫిరుల్లాహ్, దారాన్ని నమ్ముకుంటావా దైవాన్ని నమ్ముకుంటావా డిసైడ్మెంట్. కాబట్టి నేను మహోన్నతమైనటువంటి ఎలా విమర్శిస్తున్నాను వల్ల ఎవరైతే ఈరోజు జుమాలో వచ్చారో వల్ల మా అందరి పాపాలని మన్నించు వల్ల అలా ఎవరైతే
ఇప్పుడు దాకా షిరిక్ విధాంతులు ఉన్నారమ్మా, వాళ్ళందరూ షిరిక్ విధాంతులు దూరం అయ్యేటువంటి భాగ్యాన్ని సున్నత్ ప్రకారం నీ ప్రసంగ ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల అలా మేమందరం ఖురాన్ హదీస్ ప్రకారం జీవించే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల అలా అందరూ ఏకదాటిలో వచ్చే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల వాళ్ళ మాలో ఉన్నటువంటి రియాగాలి, బడాయి, గర్వం, అహంకారం వీటన్నింటి కోకటి వేళతో పీకి వేయాల అలా 5 పూటల నమస్కారం ఇచ్చే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల అలా ఎవరైతే ఇక్కడ ఆహారం మీద బాధపడుతున్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు వల్ల అలా ఎవరైతే జోడీ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉత్తమ జోడీని ప్రసాదించు వల్ల వాళ్ళ ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అప్పుల పాలయ్యారో వారికి ఆర్థికాభివృద్ధిని ప్రసాదించు వల్ల వాళ్ళ సమాధి పాత్ర నుండి మమ్మల్ని అందరినీ కాపాడడం వల్ల వాళ్ళ మమ్మల్ని అందరినీ పురుషులకి క్షణికంగా నిర్వహిస్తుందంటే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల వాళ్ళకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం మీద అవసరం అమృతాన్ని భాగ్యాన్ని ప్రసాదించు వల్ల అల్లాహ్ సిఫారసు మా అందరికీ ప్రసాదించు వల్ల వాళ్ళ మేమందరూ కూడా స్వర్గంలో ప్రవేశించి అల్లాహ్ని దర్శన భాగ్యాన్ని పొందే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల అల్లాహ్ ఇప్పుడు దాకా చేసినటువంటి తప్పులు, దోషాలు, పొరపాట్లు, పాపాలు అన్నిటినీ నీ అనుకున్నటువంటి కళ్ళతో క్షమించు వల్ల వాళ్ళ మా అందరికి నీ ఫజల్ ద్వారా మాకు స్వర్గ ప్రవేశాన్ని ప్రసాదించు వల్ల అల్లాహ్ ఈ కార్యక్రమాన్ని మాకు సదగా జారీ చేయాలా అల్లాహ్ తల్లిదండ్రులకు సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల భార్య బిడ్డల అప్పులను నెరవేర్చే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల హరాంకి దూరంగా వెళ్ళే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల హలాల్ జిందగీని ప్రసాదించు వల్ల వాళ్ళ నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా ఈ లోకంలో జీవించమని ఆచరించి చూపించారో అలాంటి జీవన విధానాన్ని కొనసాగించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు వల్ల మా హృదయాల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, దుష్ట సిద్ధాంతాలు, వీటి కాల్పాలిక నమ్మకాలన్నింటినీ కూకుడు వేళతో పీకి వేయాలా ఏది చేసినా నీ ఆదేశం ప్రకారం, నీ ప్రవక్త విధానం ప్రకారం చేసే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల